గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూస్తోంది హెచ్ఎంఆర్ కి సంబంధించి తెలంగాణ బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అనాలిసిస్. ఇది ఒకసారి చూడండి, కాంగ్రెస్ పార్టీ 48% ఓట్లు సాధించినట్టుగా ఇస్తున్నారు. తర్వాత 43%, చాణక్య దాంట్లో కూడా 43%. అగైన్ హెచ్ఎంఆర్ అనే స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా 43% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా. దెన్ బీజేపీ కూడా 5.84%, అంటే దగ్గర దగ్గర 6% మాత్రమే బీజేపీ ఓట్లు సాధించినట్టుగా, మిగతా వాళ్లకు 2.67%. సో ఒకవేళ విన్ అయినా సరే ఎగ్జిట్ పోల్ కాబట్టి అటు ఇటుగా ఉన్నా ఎంత అనంటే కాంగ్రెస్ పార్టీ +or-2 మేబీ 5% కంటే ఎక్కువనే, కానీ అది +or-2 కావచ్చు అనేది హెచ్ఎంఆర్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. అంటే వన్ సైడెడ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతోంది అని హెచ్ఎంఆర్కి సంబంధించిన స్ట్రాటజీ సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తోంది ఇంకో రిపోర్ట్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫైనల్ సర్వే రిపోర్ట్. ఇది ఆపరేషన్ చాణక్య ఇది. సో ఇదేంటంటే డిటెక్టివ్ సర్వే అండ్ స్ట్రాటజీ ఏజెన్సీ. ఇంతకు ముందుది వేరు, ఇది వేరు. సో ఇందులో కూడా 41% కాంగ్రెస్ పార్టీ వైపే ఈ సర్వే కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. 41% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి ఏమో 37.7%, బీజేపీకి 13.3%, ఇతరులకు 7.9% మాత్రం ఇక్కడ మనకైతే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా అగైన్ ఈ రిపోర్ట్లో కూడా మనకు కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఇచ్చినట్టుగా ఈ సర్వే సంస్థ కూడా మనకైతే అర్థమవుతోంది. ఒకసారి ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ఇది స్మార్ట్ పోల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఓట్ షేర్ ఎంత అంటే బీఆర్ఎస్కి 42%, కాంగ్రెస్ పార్టీకి 48.2%. సో చాలా దగ్గరగా లేవు, చాలా మేజర్ డిఫరెన్స్గా ఈ సర్వే సంస్థలన్నీ ఇచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. 48.2% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి ఏమో 42%. మీరు చూడండి, ఇప్పుడు నేను చూపించిన 3-4 సర్వేల ప్రకారం 43% ఓట్ షేరింగ్ బీఆర్ఎస్ గెలుచుకోబోతోంది అనేది చాలా సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. అది మిగతా అన్నీ కూడా ఏ స్ట్రాటజీ సంస్థ ఇచ్చినా బీఆర్ఎస్ కంటే 5-6% ఎక్కువగా మనకు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చినట్టుగా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. బీజేపీ 7.6%, ఇతరులు 2.1%. సో ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే వన్ సైడ్ ఓటింగ్ జరిగిందా? ఈ 2-3 రోజుల్లో ఓటింగ్ ప్యాటర్న్ని పూర్తిగా మార్చేశారా? పోల్ మేనేజ్మెంట్ అట్లాగే పవర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిందా? టోటల్లీ లీడ్ వైపు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవ్వడానికి కారణం అదేనా? ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సరే, అక్కడక్కడ అల్లర్లు అనుకోండి, లేకపోతే లాఠీ చార్జ్ అనుకోండి, దొంగ ఓట్లు అనుకోండి, రిగ్గింగ్ జరిగింది అన్నటువంటి మాట అనుకోండి, ఇవన్నీ కూడా ఏ ఎలక్షన్లు అయినా వినిపిస్తాయి. దట్టు స్పెషల్ ఫోకస్ అది కూడా ఒకే ఎన్నిక మీద ఉన్నప్పుడు ఇట్లాంటి వెరీ కామన్గా మనకైతే వినిపిస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి కూడా మనకు అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి మాట అని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా కాన్ఫిడెంట్గా ఉండే, ఫస్ట్ నుంచి కూడా ఆయన 2-వీలర్ మీద ప్రతి ఒక్క బూత్ని తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఆ కాన్ఫిడెన్సే ఈ ఓటింగ్ రూపంలో కూడా కనిపిస్తుందా అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. చాలా ఫ్యాక్టర్స్ ఉండిండొచ్చు, కానీ నవీన్ యాదవ్ అనే అంటే పర్సన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అయిండు ఈ ఎన్నికల్లో అనేది కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక చర్చ. బీసీ బిడ్డ కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇద్దాము అనే దాంట్లో కూడా చాలామంది ఓటర్స్ ఈయనకు ఓటేసినట్టుగా చాలామంది స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి మాట. సో ఆల్మోస్ట్ అన్ని స్ట్రాటజీ సంస్థలు చెప్తుంది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బికాస్ ఇన్ని సర్వే సంస్థలు ఇచ్చినా అన్నీ కూడా కాంగ్రెస్ వైపు ఇచ్చాయి కాబట్టి
సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతోంది యాజ్ పర్ ఎగ్జిట్ పోల్ అనేటువంటిది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ చూడాలి 14వ తారీఖున రిజల్ట్ డే ఏదన్నా జరగవచ్చు. ఎందుకంటే వీళ్ళు సేకరించేది కొన్ని శాంపిల్స్ మాత్రమే. సో మిగతా అన్ని ఓట్లని కౌంట్ చేసినప్పుడు రిజల్ట్ తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ అని మాత్రం చెప్పగలుగుతాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.